బ్లౌజ్ కట్టింగ్ చేస్తే ఎంత డీప్ నెక్ అయినా ఎంత బ్రాడ్ నెక్ అయినా షోల్డర్ చూడండి ఎంత చిన్న షోల్డరో ఇలాంటి బ్లౌజులకి భుజాలు జారకుండా అలాగే ఎక్కడ ముడతలు అనేవి లేకుండా చూస్తున్నారు కదా ఫ్రంట్ కూడా ఎట్లా ఉందో మనం గమ్మేసి బాడీకి ఎట్లా అతికిస్తామో ఆ విధంగా ఉందన్నమాట. సో ఇలా కట్టింగ్ అనేది రావాలి అంటే నేను చెప్పినటువంటి పద్ధతిని మీరు ఫాలో అయితే ఎంత డీప్ నెక్ అయినా సరే భుజాలు అనేవి పట్టుకొని లాగినా సరే భుజాలు అనేవి జారవు, అలాగే మనకు సంకల దగ్గర ముడతలు అనేవి రావు ఎంత బ్రాడ్ నెక్ అయినా సరే. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రంట్ కూడా చూడండి మనకు బాగా సాఫీగా ఉంది, ఎక్కడ కానీ కుచ్చుకుపోతున్నట్టు కానీ టైట్ కానీ ఏమీ లేవన్నమాట. ఇలా రావాలి అంటే నేను చెప్పినటువంటి టిప్స్ని ఫాలో అవ్వండి. బ్లౌజ్ కట్టింగ్ చేస్తే సంకల దగ్గర కానీ అలాగే ముందర కానీ ఎక్కడే కానీ లూజ్గా రాకుండా, అంటే ముడతలు ఉంటాయి కదా అట్లా రాకుండా ఉండాలి అంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్ కట్టింగ్ అయితే వచ్చేస్తుందండి. అలాగే వేసుకున్న తర్వాత కూడా మీరు ఇందాక అమ్మాయిని చూసారు కదా మీరు వేసుకున్నటువంటి బ్లౌజ్ను, సో అట్లా మనకు పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పినటువంటి పద్ధతిని అస్సలు మిస్ అవ్వకుండా ప్రతిదీ నేను లెంత్ ఎక్కువైనా సరే మీకోసం అనేది నేను వీడియో మొత్తం ఫుల్గా అయితే చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మీరు ఒక భాగం తెలుసుకుంటారు, మనకు ఒక భాగం తెలుసుకోవాలి అంటే మీరు స్కిప్ చేయకుండా ఉండాలి. అప్పుడే మనకు ఎక్కడెక్కడ ఏమేమి టిప్స్ అనేది చెప్తూ మీకు కటింగ్ చేసేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇందాక అమ్మాయి వేసుకున్నప్పుడు చూసారు కదా ఎక్కడే కానీ సంక దగ్గర కానీ ఎంత డీప్ నెక్ అయినా సరే మీకు ఎక్కడన్నా భుజం అనేది జారిందా, పట్టి లాగినా సరే భుజం అనేది జారలేదు చూసారు కదా. అలా రావాలి అంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేయండి. అలాగే స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి నేను కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట, మనకు శారీలో బ్లౌజ్ ఇది అనమాట. సో ఇది శారీ అనమాట, ఈ శారీలో కొంచెం క్లాత్ అయితే కట్ చేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనం గోటు కోసం అయితే వాడుకుంటాం ఈ క్లాత్ను. సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్, ఇది వచ్చేసి లైనింగ్. సో లైనింగ్ను ఇట్లా 2 మడతలుగా వేసేసుకొని ఇట్లా ఓపెన్స్ ఉండేది మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి, ఇట్లా ఫోల్డింగ్ ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇట్లా సాఫీగా అనేసుకోండి. ఇది వచ్చేసి నాకు 2 బెడ్ జాయింట్ అయితే ఇచ్చారన్నమాట, మనం నీళ్ళలో దేవేయాల్సిన అవసరం లేదు. ఇది 2 బెడ్ జాయింట్. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్లో ఇది మనకు డీప్ నెక్ నార్మల్ అంటే కొంచెం పైన నెక్ అనేది ఒకసారి చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్తీ బ్లౌజ్ వచ్చినప్పుడు మనకు ఇది డీప్ నెక్ ఆల్తీ లేదంటే కొంచెం పైన నెక్ అనేది చూసుకున్న తర్వాత వచ్చేసి మీరు క్రాస్ కట్ బ్లౌజా మామూలు బ్లౌజా చూసుకోవాలి. సో క్రాస్ కట్ బ్లౌజ్ అని ఎలా తెలుస్తుందంటే సో ఇలా పట్టుకొని లాగినప్పుడు మనకు ఇట్లా సాగుతా అనమాట. ఇట్లా సాగితే క్రాస్ కట్ బ్లౌజ్, సాగకుండా టైట్గా అట్లాగే ఇప్పుడు చూడండి హ్యాండ్స్ దగ్గర చూపిస్తే ఇట్లా లాగుతుంటే ఏమైనా సాగుతుందో ఏం సాగటంలే. సో ఇది వచ్చేసి మనకు స్ట్రైట్ కట్ అని తెలిసిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఇట్లా అంటే సాగుతుంది, బాగా చూస్తున్నారు ఇట్లా సాగుతుంది. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నెక్ చూసుకుంటే నెక్ చాలా పెద్ద ఉంది, మనకి ఇట్లా చూస్తే తెలిసిపోతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే పైన భుజం పైన కుట్టుకా నుంచి టేప్ తీసుకొని టేప్ తోటి కొలిచి చూసుకోండి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే నాకు 10.5 అయితే వచ్చిందండి. సో చాలా డీప్ నెక్ అనమాట, ఓవర్ డీప్. ఈ బ్లౌజ్ వచ్చేసి ఓవర్ డీప్ అనమాట. సో వీటికి ఇప్పుడు బ్లౌజ్ ఎక్కడ ముడతలు లేకుండా కట్టింగ్ అనేది చూపిస్తాను. అలాగే భుజం పట్టుకొని లాగినా సరే భుజం అనేది జారలేదు. ఆ విధంగా రావాలంటే నేను చెప్పినటువంటి పద్ధతిని మీరు ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు అనేది ఒకసారి చూసుకుందాము. సో అలాగే సంక ఎంత తీసుకోవాలి, భుజం ఎంత తీసుకోవాలి, అలాగే షోల్డర్ విడ్త్ ఎంత తీసుకోవాలి అనేసి అయితే చాలా క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే చెప్పాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చి చూడండి ఇక్కడ పైన భుజం పైన కుట్టు కానించి ఇక్కడ నడుము వరకు ఒకసారి కొలిచి చూసుకోవాలి. మనకు జాయింట్ పొడవు వచ్చేసి 14 ఇంచులు వచ్చింది. దీనికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని మనము పొడవు అనేది మార్కింగ్ అనేది చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇది సైజ్ ఎన్నో సైజ్ బ్లౌజ్ అనేది తెలుసుకోవాలి అంటే ఆల్తీ బ్లౌజ్ ప్రకారం చూపిస్తున్నా చూడండి. మనకి ఇక్కడ ఉక్సులు పట్టి సైడ్ ఎక్కడైనా కొలుచుకోవచ్చు అండి. మన సైజ్ ఎన్నో సైజ్ అనేది తెలుసుకోవాలంటే ఒక 3-4 చోట్లలో కొలుచుకుంటే మనకు సైజ్ అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆ సైజులు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సంక అంటే ఉక్సులు పట్టి సైడు ఇక్కడ ఈ స్టార్టింగ్ కానుంచి ఇక్కడ సెంటర్ టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా సంక దగ్గర, అక్కడ దాకా పెట్టి కొలుచుకోవాలి. సో ఎంత వచ్చింది మనకు 9 ఇంచులు అయితే వచ్చింది. ఇది మనకు చెస్ట్ అనమాట. 9 ఇంటూ 4 భాగాలు చేసుకుంటే 9ని 4 భాగాలు చేసుకుంటే మనకు 36 అయితే వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి 36 బ్లౌజ్. ఇలాగైనా కొలుచుకోవచ్చు. ఒక 3 పద్ధతులు అయితే చెప్తాను చూడండి. ఇక్కడ ఉక్సుల పట్టి దగ్గర కొలుచుకోవచ్చు, అలాగే ఇక్కడ జాయింట్ మొత్తం ఇట్లా ఈ ఉక్సుల పట్టి కాడ నుంచి ఈ కాజా పట్టిలో ఈ కాజా పట్టి తీసేసి ఈ కాజా పట్టి వరకు టేప్తో ఇట్లా పెట్టి చూసుకుంటే మనకు సైజ్ అనేది తెలిసిపోతుంది. ఇట్లా చూసుకున్నా మనకు 36 అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఇలా కాకుండా మళ్ళీ ఇలాగైనా కానీ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కింద ఈ నెక్ కింద ఇట్లా కొలుచుకొని చూసుకొని మనకి ఇప్పుడు 17 ఇంచులు వచ్చింది. దీనికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అని కలుపుకుంటే మనకి ఎగ్జాక్ట్గా
ఈ నడుము లూజు మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా కింద కొలుచుకున్నాం అనుకో, ఈ కింద కొలుచుకున్న దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటే మన చెస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇదొక పద్ధతి. లేదు ఇంక ఇవల్ల కన్ఫ్యూజ్గా ఉన్నాయి అంటే ఇక్కడ సంఖ కూడా కొలుచుకున్నా కానీ మనకు అది ఎన్న సైజ్ బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఈజీ మెథడ్లో చెప్తున్నా చూడండి. ఇక్కడ ఉక్సుల పట్టీ సైడు ఒక 3-4 పద్ధతులు అయితే చెప్పారనమాట, ఎక్కడెక్కడ కొలుచుకుంటే మనకు ఎన్న సైజ్ బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది అనేసి. సో మీకు ఇంకా ఇది ఈజీ మెథడ్లో చెప్తున్నా చూడండి. ఇక్కడ ఉక్సుల పట్టీ సైడు ఈ నుంచి సంఖ వరకు ఇట్లా కొలుచు చూసుకుంటే మనకు చెస్ట్ ఎగ్జాక్ట్ చెస్ట్ అనేది తెలిసిపోతుంది. సో నాకు ఇక్కడ వచ్చేసి 9 ఇంచులు, 9 4 భాగాలు చేసుకుంటే మనకు 36 అయితే వస్తుంది. సో 36 అయితే వస్తుంది. ఇది నెంబర్ వచ్చేసి 36 బ్లౌజ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను 9 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇది మనకి ఎగ్జాక్ట్గా కుట్టు అనేది ఇక్కడ పడాలనేసి అర్థం అనమాట. ఓకేనా, ఇది ఎగ్జాక్ట్గా కుట్టు ఇక్కడ పడాలి. పైన ఒక మార్కింగ్ చేశాను, కింద ఒక మార్కింగ్ చేశాను. ఇది వచ్చేసి మనకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి స్కేల్ తోటి. తర్వాత సైడ్ ఫీచర్ ఎలా అయితే కుట్లు ఇప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులు, మొత్తం టోటల్గా నేను 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నా. సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కింద ఎక్కువ తక్కువలు అనేవి ఉంటాయండి. ఈ ఎక్కువ తక్కువలు అనేవి కంపల్సరిగా ఇట్లా స్ట్రైట్గా ఇట్లా స్కేల్ అనేది ఇట్లా పెట్టేసుకొని ఎక్కువ తక్కువలు అనేది ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసిన దాన్ని కట్ చేసుకోవాలి. ఇది కంపల్సరీగా కట్ చేసేయండి. లేదంటే మనం ఎంత బాగా కుట్టినా బ్లౌజు వెనుకల నడుము దగ్గర లేసినట్టుగా ఉంటుంది అనమాట, లేసి బాగా కనిపిస్తుంటుంది. సో అలా కనిపించకుండా ఉండాలంటే ఈ విధంగా తీసేసేయాలన్నమాట. ఇప్పుడు ఆర్తి బ్లౌజ్ పొడవు అయితే తీసుకున్నాం మనం 14 ఇంచులు, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 15 ఇంచులు అంటే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆర్తి బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 14 ఇంచులు, దానికి 1 ఇంచ్ అనేది కలిపి నేను 15 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. అలాగే ఈ చివరను కూడా మార్కింగ్ అనేది చేసుకోండి. ఒక డబ్బా షేప్లో మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఒక బాక్స్ షేప్ అనేది వచ్చేసింది. చూడండి ఇట్లా మార్కింగ్ చేసుకోవటాన్ని. సో చూసారుగా ఒక బాక్స్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు సంఖ ఎంత తీసుకోవాలి, అలాగే షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేసి అయితే ఎటువంటి డౌట్ లేకుండా ఈజీగా అయితే చెప్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి నెక్, మన కాల్తీ బ్లౌజ్ నెక్ నేను ఇది 10.5 ఉందని చెప్పాను కదా. సో ఇప్పుడు మామూలుగా చెప్తా చూడండి. నెక్ వచ్చేసి 9, 9.5, 9 కంటే కొంచెం ఒక 2 గీతలు తక్కువ ఉన్నా ఎంత తీసుకోవాలి అంటే చెప్తా చూడండి. ఇక్కడ నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దాంట్లో సగం తీసుకొని మనం షోల్డర్ కోసం అయితే తీసుకుంటాం. 9.5, 9 కంటే ఒక 2 గీతలు తక్కువ ఉన్న షోల్డర్ ఇది నడుము లూజు కుట్లతో సహా కలుపుకొని మనకు 11 ఇంచులు వచ్చింది. ఈ 11 ఇంచుల్లో నుంచి సగము ఎంత అన్నా 5.5, ఆ 5.5 షోల్డర్ కోసం అయితే తీసుకుంటాం. 5.5 షోల్డర్ కోసం అయితే తీసుకుంటాం. అంటే నెక్ వచ్చేసి జాకెట్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ 9.5, 9 కంటే తక్కువ 9 అట్లా వచ్చే ఈ షోల్డర్ అనేది తీసుకుంటాం. కానీ ఇది చాలా డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. సో అందుకోసం ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు 11.5 వచ్చింది కదా, దాంట్లో సగం 5.5 ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాం. కానీ ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక అర్ధ ఇంచ్ అనేది తగ్గించేసేయాలి. అప్పుడు 5 ఇంచులు మాత్రమే తీసుకోవాలి. మామూలు అయితే 5.5 పెట్టుకోవాలి నెక్. కానీ ఇది డీప్, చాలా ఓవర్ డీప్ అనమాట బ్లౌజ్. సో అందుకోసం వచ్చేసి 5 ఇంచులే తీసుకోవాలి. ఇలా 5 ఇంచులు తీసుకోవడం వల్ల సంకల దగ్గర అసలు ముడతలు అనేవి రావండి, లూజ్గా అట్లా ఏమి ఉండవు అనమాట. మనకు బ్లౌజ్ అనేది మనిషికి అతుక్కుపోవాలి, అంటే అద్దినట్టుగా అసలు మనిషి మీదనే మార్కింగ్ చేశారా అన్నట్టుగా వస్తుంది అనమాట బ్లౌజ్. లేదు మనం ఇక్కడ అర్ధ ఇంచ్ అని పెంచేసినాం అనుకోండి, ఆ అర్ధ ఇంచ్ స్మెల్ ముడతలనే వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఇట్లా ఇదనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక టిప్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇదే మార్కింగ్ 5 ఇంచులు ఒక పొడవు దగ్గర, అంటే ఒక అందాజ అయితే ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది 5 ఇంచులు అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇలా సంఖ ఎంత తీసుకోవాలి అంటే 6 ఇంచులు తీసుకోవాలి సంఖ. ఈ 6 ఇంచులు కూడా ఎలా వచ్చింది అనేది కూడా చెప్తాను. సో ఏమంటే లెంత్ ఎక్కువ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఈ 6 ఇంచులే ఎందుకు తీసుకోవాలి, 5.5 తీసుకోవచ్చు కదా, లేదంటే 6.5 తీసేసుకోవచ్చు కదా, లేదంటే 5 తీసేసుకోవచ్చు కదా అనేసి అయితే డౌట్ ఉంటుంది కదా. లేదండి, ఈ సైజ్ బ్లౌజ్కు 6 ఇంచులే తీసుకోవాలి. అది ఎలాగంటే చెప్తా చూడండి. ఇక్కడ వచ్చేసి మనం నడుము లూజు 10 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, కుట్లతో సహా కలుపుకొని 10 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, షోల్డర్ కంటే ఒక అర్ధ ఇంచ్ అనేది పెంచుకోవాలి. ఓకేనా, కానీ ఇదేంటంటే మనం డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ 5 ఇంచులే తీసుకున్నాను. కానీ మన మైండ్లో వేసాక 5.5 ఉండాలి మైండ్లో. షోల్డర్ వచ్చేసి మ్యాక్సిమం ఎవ్వరు ఓవర్ డీప్ అయితే ఎవరు దొరకరండి. నార్మల్గా అయితే ఒక 9, 9.5, 10 అట్లా వస్తుంది అనమాట. కానీ ఓవర్ డీప్ వాళ్ళకి మాత్రమే మనము ఇలా, అందుకే ఇది కొంచెం మైండ్లో పెట్టేసుకోండి. ఓకేనా, మామూలు అయితే కనుక మైండ్లో పెట్టేసుకోవాల్సింది ఏంటి, ఈ 11 ఇంచులో సగం చేసేసుకుంటే షోల్డర్ వస్తుంది,
ఈ 11 ఇంచులు 10 కంటే ఎక్కువ వచ్చేసింది కాబట్టి నడుము లూజు, దానికి ఒక అర్ధించు కలుపుకుంటే 5.5కు ఒక అర్ధించు కలుపుకుంటే మనకు సంఖ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఈ మైండ్లో అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే నా వీడియోస్ ఉన్నాయి, కటింగ్ వీడియోస్, బ్లౌజ్ కటింగ్ వీడియోస్, ఆ వీడియోస్ చూసినా మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇక్కడ ఎల్ షేప్లో ఇక్కడ ఈ బాక్స్ లోపల 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోండి. 1.5 ఉండాలి ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిపేలా, ఈ లైన్ కలిపేలాగా ఈ విధంగా మార్క్ అనేది ఇచ్చేసుకోండి. ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలనేసి అయితే డౌట్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ మనకు షోల్డర్ చూడండి ఎంత చిన్నగా వచ్చిందో. అంటే ఇది వచ్చేసి చాలా చిన్నగా భుజం తొడిగేవాళ్ళనమాట. అంటే ఇది వచ్చేసి చాలా బ్రాడ్ ఉంది బ్లౌజ్. సో అందుకోసం వచ్చేసి షోల్డర్ వచ్చి చూడండి, మనకు చిన్నపిల్లలకు బాడీలాగా కుడతాం చూడండి, ఆ విధంగా అయితే అంత చిన్న షోల్డర్ అయితే వచ్చేసింది. మనకి ఎంతన్నా ఉండాలని మనకు సంబంధం లేదు, ఏమంటే మీకు చెప్తున్నా. కొంతమంది భయపడతారు కదా, అంటే చాలా చిన్నగా ఉంది భుజాలు దాటాయేమో అనేసి కొంతమంది అంటే ఆలోచన చేస్తారన్నమాట. అట్లా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళ నెక్ ఎంతైనా ఉండనివ్వండి, మనం చేయాల్సినటువంటి షోల్డర్ ఎంత పెట్టుకుంటే సంఖ్య ఎంత పెట్టుకోవాలి, ఈ దీళ్ళ మీదనే మనకు బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటుంది అనమాట. సో చూడండి, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, అలాగే ఇటు సైడ్ 1/2 ఇంచు వదిలేసుకొని ఇక్కడ దాకా మార్కింగ్ అయితే చేసేసాయి అనమాట. సో ఇప్పుడు నెక్ డీప్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. నాకు నెక్ డీప్ వచ్చేసి 2.5 అయితే వచ్చేసిందండి. ఓకేనా, ఇది వచ్చేసి 2.5, అంటే మాకు షోల్డర్ కూడా 2.5, అంటే 5లో సగం 2.5 వచ్చేసింది కదా. సో ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నెక్ పొడుగు ఎంత ఉన్నదో ఒకసారి చూసుకోవాలి. నెక్ పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి అంటే ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, ఆల్తీ బ్లౌజ్ను ఈ విధంగా ఇక్కడ సైడ్ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ చూసుకోవాలి. అంటే నాకు 3.5కు ఒక గీత తక్కువ ఉంది. చూడండి ఎంత డీప్ నెక్ అంటే మీకు తెలిసిపోతుంది ఇన్నే. సో ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచుల మార్కింగ్ చేసుకోవాలి. మనం నడుము పట్టి జాయింటింగ్ చేసుకోవాలి, అందుకోసం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 3.5కు ఒక 1 ఇంచ్ ఇక్కడ తగ్గించేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. దీనికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోండి పైకి, ఎందుకంటే మనం ఇక్కడ గోటు వేస్తాం. ఒకవేళ హెమ్మింగ్ చేయాలంటే ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పైన 2.5 తీసుకున్నప్పుడు ఇక్కడ కిందకి వచ్చేసరికి 3 ఇంచులు తీసుకోవాలి. అప్పుడే వాళ్ళకి బ్లౌజ్ అనేది బాగా బ్రాడ్గా, వీళ్ళు ఆల్రెడీ బ్రాడ్ తొడిగేవాళ్ళు కాబట్టి బాగా బ్రాడ్ వచ్చేస్తారు అనమాట. సో ఈ విధంగా ఒక బాక్స్ షేప్ అనేది కొట్టేసుకొని ఇక్కడ మీకు ఏ మెడ కావాలంటే ఆ మెడ అనేది పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ అనేది తీసేసుకున్నా. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసినది మనకు ఎగ్జాక్ట్గా మనకి డౌట్ ఏమి ఉండకూడదు. అంటే మనకు బాగా కట్టింగ్ చేసినామా లేదా, వాళ్ళకి బాగా కట్టింగ్ చేసిన తర్వాత వాళ్ళకి బాగా ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అనేసి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా, ఆ డౌట్ ఏం పెట్టుకోకుండా క్లారిఫై చేసుకోవాలి. అప్పుడే మీకు కస్టమర్ వచ్చి వేసుకున్నా మీకు నా మీద కంప్లైంట్ రాదు అన్న ఒపీనియన్ అనేది మీలో నిలబడిపోతుంది అనమాట. సో అలా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఆల్తీ బ్లౌజ్ మనం మార్కింగ్ చేసేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. సో ఇది వచ్చేసి పైన భుజం పైన 1/2 ఇంచు ఫోల్డింగ్, అంటే మనం భుజాలు జాయింటింగ్ చేసుకుంటాం కదా అందుకోసం. సో అలాగే ఇక్కడ పైన భుజం పైన కుట్టు కానించి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకోండి. ఆల్తీ బ్లౌజ్ తీసుకొని పైన భుజం పైన కుట్టు కానించి ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా సైడ్లకి, అక్కడ వరకు ఈ విధంగా పైన 1/2 ఇంచు వదిలేసేయండి. అక్కడ కానించి ఈ విధంగా పెట్టి చూసుకోండి మనం మార్కింగ్ చేసినది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఒకసారి చూసుకోవాలి. సో నాకైతే ఎగ్జాక్ట్గా అయితే సరిపోయిందండి. ఈ కుట్టు ఈ మార్కింగ్ చేసినటువంటి మార్కింగ్ కరెక్ట్గా అయితే సరిపోయింది. అంటే మనం మార్కింగ్ చేసినది ఎగ్జాక్ట్గా మనిషికి అయితే సరిపోతుంది అనేసి అర్థం అనమాట. సో ఇంకా మీరు ఏం డౌట్ అనేది అవసరం లేదు. ఒకవేళ ఇది సరిపోకపోయింది అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇది సరిపోలేదు, ఇది కిందికి వచ్చేసింది అంటే ఇప్పుడు వచ్చేసి చూపిస్తారు చూడండి, ఇట్లా పెట్టుకొని ఇట్లా చూసుకుంటే మనకి ఇది నాకు ఎగ్జాక్ట్ సరిపోలేదు అంటే ఈ కుట్టు అనేది కొంచెం పైకి వచ్చింది. అట్లా పైకి వచ్చినప్పుడు ఈ రౌండ్ షేప్ అనేది కొంచెం పైకి అనేది ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. ఒకవేళ దీనికంటే ఇట్లా కిందికి వచ్చింది అనుకోండి, దీన్ని ఇట్లా కిందికి మార్కింగ్ అని చేసుకోండి అంతే. ఇంకా అంతకు మించి మీకు కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ నడుము లూజ్ ఉంది కదా, ఈ నడుము లూజు ఇక్కడ 9 ఇంచులు తీసుకున్నాం. 9 ఇంచులో సగం ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని నడుము టక్స్ దగ్గర నడుము టక్స్ వేసుకుంటాం బ్యాక్ సైడ్. ఇక్కడ 3.5 తీసుకున్నాం అంటే 3 ఇంచులు ఏమైనా పొడుగు ఉండేలాగా చూసుకొని ఇట్లా టక్స్లోనే వేసేసుకోండి. ఇక్కడ టక్స్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ నుంచి సైడ్లకు ఇక్కడ పెరుగుకుంటూ ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించేసేయండి ఇట్లా వారికి. అది ఖచ్చితంగా కట్ చేసేయాలి. ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది ఆల్తీ బ్లౌజ్. ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ పీసులు అనేవి ఇట్లా కిందికి ఏలబడి ఉంటాయి. మీరు కూడా చాలా మంది బ్లౌజెస్ అయితే చూసే ఉంటారు, ఇట్లా కిందికి ఏలబడి ఉంటాయి. ఇలా కిందికి ఏలబడకుండా ఉండాలి అంటే ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తగ్గించేసేయాలి. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి. కానీ ఇక్కడ నేను నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి. ఫ్రంట్ భాగంలో నెక్ కట్ చేసిన తర్వాత నేను కుట్టేటప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసేయండి.
ఈ విధంగా మొత్తం మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ కుట్టు పట్టాలి అనేసి ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోండి. ఈ వారకి ఇక్కడ మనం 2 ఇంచుల దగ్గర ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ అనేది ఇచ్చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము, అలాగే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి లైనింగ్లో మన కింద బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత పైకి వచ్చేసరికి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ మనకు సంగపీసులు ఏం పడకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనకు ఇచ్చినటువంటి లైనింగ్ 75 పాయింట్ల లైనింగ్ అయినా సరే సంగపీసులు పడకుండా కూడా లైనింగ్ అయితే కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్. సో ఒకసారి చూసుకుందాము ఇక్కడ హ్యాండ్కి మనకు పొడుగు సరిపోతుందా లేదని. నాకైతే ఇక్కడ సరిపోతుంది. సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ మన బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా, ఇక్కడ సైడ్ క్లాత్ ఉంది, దీని సైడ్ నేను చేతులు అయితే కట్ చేసుకుంటాను. సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఈ క్లాత్ను ఇట్లా 4 మట్టలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది ఎంత పెట్టేసుకోవాలి అంటే మనకు సంగపీసులు పడకుండా ఎగ్జాక్ట్ ఎలా తెలుస్తుంది అనేసి అయితే మీకు చెప్తా చూడండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో ఇది నడుము లూజ్ అయితే తీసుకున్నాం, మనం 11 ఇంచులు తీసుకున్నాం. 11 ఇంచులో నుంచి ఒక 1 ఇంచ్ అనేది తీసేసేయండి. అంటే మనకు 10 ఇంచుల దగ్గరికి ఇట్లా క్లాత్ అనేది ఇట్లా మట్ట పెట్టేసుకుంటే మనకు సంగపీసులు ఏం పడవండి. సో మీరు కూడా బాగా గమనించండి. మన సంగపీసులు ఎంత పడతాయి అనేసి డౌట్ ఉన్నా, అలాగే సంగపీసులు పడకుండా కట్ చేసుకోవాలి జైట్ అన్న, ఈ విధంగా ఇట్లా మడత అనేది పెట్టేసుకొని 4 మడతలు అయితే వేసేసాను. ఇక్కడ హ్యాండ్స్ అయితే మార్కింగ్ అయితే ఇస్తున్నా చూడండి. ప్రతి బ్లౌజ్లో నేను హ్యాండ్స్ ఒకసారి కొలుస్తున్నా. ఇది మనం హెమ్మింగ్ చేయట్లేదు అనమాట, గోటు వేసుకుంటున్నాం కాబట్టి గోటు వేని ఒక 1/4 ఇంచెస్ వేని వదిలేసేయాలి. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ వేని వదిలేసాను. అలాగే మనకు హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ దాకా ఉంది, దీనికి ఒక 1/2 ఇంచ్ అనేది కలిపేసుకోవాలి. మొత్తం టోటల్గా ఈ హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి 6కు 2 గీతలు తక్కువ ఉందన్నమాట. సో 5.5 కంటే ఇంకా చేయి పొడుగు ఎంతన్నా ఉండనియండి. అప్పుడు ఈ చివరన మనం 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ చివరన మడత పెట్టేసుకున్నాం ఈ 10 ఇంచుల దగ్గర వరకు మనకు సంగపీసులు ఏం పడవు అనమాట. సో ఇక్కడ నుంచి 3 ఇంచులు అనేది తీసేసి 6కు 2 గీతల దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేస్తున్నా. 3 ఇంచులు అనేది తీసేసేయండి. ఈ చివర నుంచి ఇక్కడ వరకు ఒక 1 ఇంచెస్, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒక 1 ఇంచెస్ మీద స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ చివర నుంచి ఇక్కడ వరకు ఒక మన హ్యాండ్ షేప్ ఏ విధంగా వస్తుందో అలా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇది అనేది హ్యాండ్ అనేది కట్ చేసేయండి. ఈ విధంగా హ్యాండ్స్ అనేవి కట్ చేశాను. సో చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ అనేవి కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయకముందుకే ఒక టక్స్ అనేది తీసుకోండి. ఇప్పుడు సంఖ లోతు ఎంత తీసుకోవాలి అనేసి అయితే డౌట్ ఉంటుంది కదా, సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్తీ బ్లౌజ్ పైన భుజం పైన కుట్టు కానుంచి ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా సైడ్లకు, ఈ సైడ్ వరకు ఒకసారి ఇట్లా చూసుకోవాలి. ఈ టైట్ ఫిట్టింగ్ కుట్టు కానుంచి ఇలా పెట్టేసుకొని ఇది ఎంతవరకు వచ్చిందో ఇక్కడ దాకా వచ్చిందనమాట. ఇక్కడ దాకా ఇలా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచెస్ మీద స్ట్రైట్ ఏం ఇంకా మార్చొద్దండి. ఈ మార్కింగ్ ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటే సెంటర్లో ఒక 1/4 ఇంచ్ వేని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా సంకలోతనే తీసేసుకోవాలి. ఇట్లా 2 ఓపెన్ చేసుకొని ఒక 2 పీసులకు మాత్రమే సంకలోతనే తీసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా సంకలోతనే తీసేసుకోవాలి. సంకలో తీసిన సైడ్ ఒక 1/2 ఇంచెస్ అంటే ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోండి. ఇది మొత్తము ఒక 1/4 ఇంచ్ వేని ఉండాలన్నమాట. అంటే 1కి 2 గీతలు తక్కువ ఉండేలాగా ఈవెన్ హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి సంకలోతు అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసము మనము క్రాస్గా ఎక్కడైనా మన క్లాత్ ఎక్కడ సరిపోతే అక్కడ పెట్టేసుకోవచ్చు క్రాస్ కోసము. సో ఇక్కడ వచ్చేసి నా క్లాత్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని మన క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇది క్రాస్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. మీకు ఈజీగా చెప్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్లో నుంచి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. మనకు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో దాని ప్రకారంగా ఎగ్జాక్ట్గా చుట్టూరు మార్కింగ్ అనేది చేసేసేయండి. ఎగ్జాక్ట్గా మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని మీద ఇట్లా మార్కింగ్ అనేది చేసేసేయండి. మొత్తం బ్యాక్ పార్ట్ చుట్టూరు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నా. సో తీసేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్లో నుంచి 3.5 తగ్గించేసేయండి. కింద నుంచి 3.5 తగ్గించేసేయండి. అలాగే ఈ వరకు వచ్చేసరికి 2.5 తగ్గించేసేయండి.
ఓకేనా. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పొడుగులో నుంచి ఒక 1 ఇంచ్ అనేది తీసేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది. సో ఇది బ్యాక్ పార్ట్ పొడవు, మనకు ఒరిజినల్ పొడవు ఎంత 14 ఇంచులు. సో 14 ఇంచుల నుంచి 1 ఇంచ్ అనేది తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది. సో 13 ఇంచులు అనేది ఫ్రంట్ పార్ట్ పొడవు అనమాట. సో ఈ కింద మనం 3.5 తగ్గించుకున్నాం కదా ఇక్కడ కింద నుంచి. సో ఈ మార్కింగ్ అలాగే ఈ మార్కింగ్ అలాగే ఈ చివరన 2.5 మార్కింగ్ రెండు కలిసిలాగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్, ఇప్పుడు ఫ్రంట్ నెక్ భుజం జారకుండా, పట్టి లాగినా సరే భుజం జారకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్లో మనం ఇక్కడ నెక్ దగ్గర ఎంత తీసుకున్నాము, 2.5 తీసుకున్నాం. కింద వచ్చేసరికి 3 ఇంచులు తీసుకున్నాం. ఇదే పద్ధతిని మనం ఇక్కడ పెట్టామనుకోండి, భుజం అనేది జారిపోతుంది. చెస్ట్ మొత్తం ఇదంతా కిందికి దిగి జారిపోయినట్టు కానొస్తుంది. సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఇక్కడ పైన భుజం పైన ఎంతైతే తీసుకున్నాం, 2.5 తీసుకున్నాం. ఇదే 2.5 ఇక్కడ సైడ్ కింద ఈడ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి అందాజుగా పొడవు అయితే అందాజుగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. తర్వాత ఆల్ది బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసాయి అనమాట. ఇప్పుడు ఆల్ది బ్లౌజ్ ప్రకారంగా నెక్ మార్కింగ్ చేసుకోవాలంటే పైన 1/2 ఇంచు అని కుట్ల కోసం అయితే మార్కింగ్ అయితే చేయండి. అక్కడ కానుంచి ఉక్సుల పట్టి సైడ్ పైన భుజం పైన కుట్టు కానుంచి ఈ బ్యాక్ పార్ట్ లైన్ ఉంది కదా, ఈ లైన్కి స్ట్రైట్గా వచ్చేలాగా, అంటే మనం ఎంత స్టిచ్చింగ్ చేస్తాము ఇట్లా లోపలికి మార్కింగ్ చేస్తున్నా చూడండి, ఇట్లా మనం స్టిచ్చింగ్ అనేది చేస్తాం. సో అట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ను ఈ విధంగా మనం ఎంతైతే కుట్టు పెడతామో అంతే ఇట్లా క్లాత్ని ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ లైన్కి స్ట్రైట్గా ఈ బ్లౌజ్ పీస్ వచ్చేలాగా సో చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోవాలి. సో నాకు వచ్చేసి నెక్ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది, దీనికి 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ క్రాస్ పట్టి జాయింటింగ్ ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో మనం మార్కింగ్ చేసినటువంటి క్లాత్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే సరిపోయిందనమాట. సో ఇప్పుడు దీని మార్క్ ప్రకారంగా రౌండ్ షేప్ అనేది చేసుకోండి. సో మనకు ఫ్రంట్ పొడవు అయిపోయింది, నెక్ అయిపోయింది. ఇప్పుడు సంఖ లోతు అనేది తీసుకోవాలి. సంఖ లోతు తీసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఇంచుల వేని మనం ఇక్కడ 2 ఇంచుల వేని సైడ్ కుట్ల కోసం పెట్టుకున్నాం కదా. సో ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు వేని ఇట్లా ఒక 1/4 ఇంచు కానీ ఇట్లా పైకనే మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా. ఇది ఎందుకంటే మన క్రాస్ పట్టీలు ఇక్కడ మనం తక్కువ ఎక్కువలో ఏమైనా వచ్చినప్పుడు ఇక్కడనే అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు. అందుకోసం ఒక 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ ఎగస్ట్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం సంకలోతు తీసుకోవాలి. సంకలోతు ఎట్లా అంటే ఎట్లా తీసేసుకుంటే టైట్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఒక బాక్స్ షేప్ అనేది కొట్టుకోండి. ఈ లైన్కి ఇట్లా స్ట్రైట్గా ఒక మార్కింగ్, అలాగే ఇట్లా ఒక మార్కింగ్, అంటే మనకు బాక్స్ అనేది ఇక్కడ రావాలన్నమాట. ఈ బాక్స్ లోపలనే మనము 1/2 ఇంచు అని సంకలోతు అనేది తీసేసుకోవాలి. అప్పుడే మనకు ఎక్కడ ముడతలు రావు, అలాగే టైట్ రాదు, లూజ్ రాదు, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఇట్లా అయితే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనకు నెక్ లూజ్గా ఉండకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ సైడ్ కంపల్సరిగా ఒక 1/4 ఇంచెస్ మీద ఇట్లా క్రాస్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. అప్పుడే మనకు నెక్ అనేది బాగా మెడక్ అనేది అతుకుపోతుంది అనమాట. సో మీరు చూసారు కదా ఇందాక వేసుకుంటే ఎట్లా ఉందో అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ పట్టి అనేది కట్ చేసుకున్నాము. క్రాస్ పట్టి కోసం వచ్చేసి మన క్లాత్ ఇక్కడ మిగిలింది కదా, సో ఇక్కడ సైడ్ అనేది నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు క్రాస్ పట్టి వచ్చేసి నడుము లూజ్ వేని తీసేసుకున్నాము, తర్వాత ఎక్కువ ఉన్న కట్ చేసేసుకోవచ్చు. సో ఇటు సైడ్ అనమాట ఎంత దాకా వచ్చేసింది ఇక్కడ కట్ చేసుకుంటాం సరిపోతుంది. సో ఇదైతే ఎగస్ట్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన క్రాస్ పట్టి అనేది ఎగ్జాక్ట్గా ఎంత మార్కింగ్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఒక చివరికి వచ్చేసరికి 4 ఇంచులు తీసుకోవాలి. ఈ చివరన వచ్చేసరికి 4 ఇంచులు ఈ 4 ఇంచులు ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్, అలాగే ఇక్కడ నుంచి ఒక 3 ఇంచుల దగ్గర ఒక 2.5 తీసుకోండి హైటు. ఇక్కడ 4 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు, 2.5 ఇంచులు ఇట్లా కలిపేసుకోవాలి. తర్వాత ఈ వారకు వచ్చేసరికి 3 ఇంచులు, ఇక్కడ వచ్చేసి మనకు సైడ్కి వస్తాయి అనమాట ఈ 3 ఇంచుల మార్కింగ్. సో ఈ మార్కింగ్ని ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఈ షేప్ బిల్ట్ అనేది కట్ చేసేయండి. సో చూసారు కదా ఈ విధంగా మనం షేప్ బిల్ట్ అనేది కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, షేప్ బిల్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. నడుము పట్టి అనేది కుట్టేటప్పుడు నేను కటింగ్ అనేది చేసేస్తాను. ఒక స్ట్రైట్ పీసులు అనేవి కట్ చేసుకొని 1.5 ఇంచెస్ మీద
నడుము పట్టికి అయితే జాయింటింగ్ అయితే చేసేస్తాను అనమాట. సో ఇంకా మిగిలినవి అంతా మనకు మెడిపిస్ స్కీమ్ వాడుకోవచ్చు, కానీ ఇక్కడ మనము గోటు అయితే వేస్తున్నాం కాబట్టి మెడిపిస్ స్కీమ్ వాడుకోము. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకున్నాము. బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను ఇది ఉల్టా సీదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఉల్టా సీదా ఇక్కడ ఉంది ఒకసారి చూసుకోవాలి. సో ఇది సీదా అనమాట. సో కటింగ్ చేసేటప్పుడే ఈ విధంగా ఉల్టా సీదా అనేది చూసేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకు శారీలో క్లాత్ ఇచ్చారు కదా, అది వచ్చేసి మనకు గోటుకి అయితే వాడుకోవాలి. అందుకోసం అయితే నేను అక్కడ దాకా అయితే మట్టి వేయట్లేదు. నేను దాన్ని మళ్ళీ అయినా కానీ కట్ చేసైనా మట్టి వేసేసుకోవచ్చు, కానీ ఇంకా మీకు లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఇంకొకటేసారి చూపిస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని చుట్టూరు మనం ఇప్పుడు కట్ చేసినది లైనింగ్ బేసిక్ అనమాట. సో ఇంకా మనం కట్ చేసినటువంటి దాన్ని ఇట్లా చుట్టూరు ఒక అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని, చుట్టూరు అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలా చూసేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసేసేయండి. ఓకేనా? ఈ విధంగా ఇట్లా క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా క్రాస్ అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి చేతులకు సంపిసిన పడకుండా ఉండాలి అంటే ఇదే క్లాత్ని మనము 2 మడతలు అనేవి వేసేసుకుంటే 2 చేతులు అనేవి ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో చేతులు అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. 2 మడతలు అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మిగిలిన దాంట్లో క్రాస్ పట్టు అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇంకా దీని చుట్టూరు అర్ధ ఇంచు చుట్టూరు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.